అందరికీ నమస్కారం. ఈరోజు నిఫ్టీ మార్కెట్ పరిస్థితి ఏంటో ఒకసారి ఫాస్ట్గా క్లియర్గా చూసేద్దాం. ముఖ్యంగా మార్చ్ 18వ తేదీన మార్కెట్ ఎలా ఉండబోతుందో అంచనా వేద్దాం రండి. అబ్బా, నిన్నటి మార్కెట్ చూసారా? ఏకంగా 170 పాయింట్ల ర్యాలీ. అంటే నిఫ్టీలో పాజిటివ్ ట్రెండ్ ఎంత బలంగా కంటిన్యూ అవుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నిన్న మనం చేసుకున్న అనాలిసిస్లో అనుకున్నట్టే మార్కెట్ సరిగ్గా 23,580 దగ్గరే క్లోజ్ అయింది. మన అంచనా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయిందనమాట. సో ఇప్పుడు అందరి మైండ్లో ఉన్న మెయిన్ క్వశ్చన్ ఇదే: మార్కెట్ ఇదే జోరును కంటిన్యూ చేస్తుందా, లేకపోతే ఇక్కడ్నుంచి యూటర్న్ తీసుకుంటుందా? దీనికి సమాధానం ఈ విశ్లేషణలో వెతుకుదాం. ఓకే, మార్కెట్ డైరెక్షన్ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం గ్లోబల్ క్యూస్ చూడాలి. ప్రెజెంట్ అయితే సిగ్నల్స్ అన్నీ పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. డీటెయిల్స్లోకి వెళ్తే గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అటు డౌ జోన్స్ ఫ్యూచర్స్ కూడా గ్రీన్లోనే ఉన్నాయి. అంటే ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ నుంచి మనకు మంచి సపోర్ట్ ఉందన్నమాట. దీన్ని బట్టి చూస్తే షార్ట్ టర్మ్లో నిఫ్టీ పైకే వెళ్లే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. సరే, ఒకవేళ నిఫ్టీ తన అప్ ట్రెండ్నే కంటిన్యూ చేస్తే మనం ఖచ్చితంగా గమనించాల్సిన రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు మనకు తగిలే మొదటి పెద్ద అడ్డంకి 2375. ఈ లెవెల్ దగ్గర చాలామంది ప్రాఫిట్ బుకింగ్కు ట్రై చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మార్కెట్ ఈ 23750ని కూడా దాటి బలంగా నిలబడితే అప్పుడు మన నెక్స్ట్ టార్గెట్, ఇంకా చెప్పాలంటే ఒక సైకలాజికల్ హర్డిల్, 2400. ఇది టెక్నికల్గా కూడా చాలా చాలా కీలకమైన లెవెల్. ఎప్పుడు ఒకవైపే చూడకూడదు కదా. ఇప్పుడు ఒకవేళ మార్కెట్ రివర్స్ అయితే మనం ఏ సపోర్ట్ లెవెల్స్ మీద కన్నేసి ఉంచాలో చూద్దాం. ఒకవేళ మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ వస్తే మనకు ఇమ్మీడియట్గా దొరికే స్ట్రాంగ్ సపోర్ట్ 23300. ఈ అప్ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే ఈ లెవెల్ని నిఫ్టీ ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఒకవేళ 23,300 బ్రేక్ అయితే అప్పుడు మన నెక్స్ట్ సపోర్ట్స్ 23,150, ఇంకా దాని కింద 23,000. ఈ లెవెల్స్ కిందకి మార్కెట్ వెళ్తే మాత్రం కొంచెం డేంజర్, సెల్లింగ్ ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. ఓకే, ఇప్పటిదాకా మనం చూసిన పాజిటివ్స్, నెగటివ్స్ అన్నిటినీ కలిపి ఒక బ్యాలెన్స్డ్ వ్యూ కొద్దాం. మార్కెట్ని 2 కోణాల్లోనూ చూద్దాం. చూసారా? ఒకవైపు గ్లోబల్ మార్కెట్ సపోర్ట్, మార్కెట్లో ఉన్న స్ట్రాంగ్ మొమెంటం మనల్ని పైకి లాగుతున్నాయి. కానీ అదే టైంలో సడన్గా వచ్చే బ్యాడ్ న్యూస్, అంటే ఏదైనా యుద్ధం వార్త కానీ, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం కానీ, లేదా హై లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ కానీ, ఇవన్నీ మనకు రిస్కులుగా ఉన్నాయి. రైట్, ఈ అనాలిసిస్ అంతా చూసాక మనం ఫైనల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే, మార్కెట్ని డిస్టర్బ్ చేసేలా ఎలాంటి చెడు వార్తలు రాలేదనుకోండి, అప్పుడు నిఫ్టీ తన పాజిటివ్ ట్రెండ్ని కంటిన్యూ చేసే ఛాన్సే ఎక్కువ. కానీ ఏదైనా సడన్ న్యూస్ వస్తే మాత్రం మనం ముందుగా మాట్లాడుకున్న ఆ సపోర్ట్ లెవెల్స్ని చాలా క్లోజ్గా వాచ్ చేయాలి. అవే కీలకం. సో ఫైనల్గా మిగిలేది ఒకే ఒక ప్రశ్న: నిఫ్టీ తన నెక్స్ట్ టార్గెట్ అయిన 24,000 వైపు దూసుకెళ్తుందా, లేదా మధ్యలో ఒక కరెక్షన్ రాబోతోందా? దీనికి కాలవే సమాధానం చెప్పాలి. ఆలోచిస్తూ